నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికలకు 2 ఏళ్ల టైం ఉంది, కానీ ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అంటున్నాయి అన్ని పార్టీలు. అధికారంలోకి వచ్చేది మనమేనంటూ కార్యకర్తలకు క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో జంగ్ సైరన్ తప్పదంటూ సిగ్నల్స్ ఇస్తున్నాయి. తెలంగాణ గట్టు మీద తమ జెండా ఎగరవేసేందుకు తహతహలాడుతున్నాయి అన్ని పార్టీలు. నీళ్లు, నిధులు, నియామకాలే 2028 ఎన్నికల ఎజెండా. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఉద్యమ ట్యాగ్ లైన్ మారుమోగుతోంది. కేంద్ర నిధుల కోసం హస్తినలో హస్తం లీడర్లు ప్రదక్షిణ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ నిరుద్యోగులకు అండగా గర్జనకు రెడీ అవుతున్నారు గులాబీ నేతలు. ఇక ప్రాజెక్టులు సింగరేణి చుట్టూ కమలనాథులు తిరుగుతున్నారు. ప్రతి వ్యూహాలతో అధికార విపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎవరు ప్రధాన ప్రత్యర్థి? రాజకీయ రణంలో నిలిచి గెలిచేదెవరు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది? త్రిలింగ తీన్మార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై వాడివేడిగా సాగుతోంది. ముక్కోణపు పోరు ఉత్కంఠ రేపుతోంది. ప్రతి వ్యూహాలతో పార్టీల మైండ్ గేమ్ ప్రతిరోజు మారుతోంది. మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా జెండా ఎగరేయాలని బీజేపీ లీడర్లు అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు. 2028 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎవరు ప్రత్యర్థి? తెర వెనక దోస్తీ ఎవరిది? తెర ముందు కుస్తీ ఎవరిది? కొద్ది రోజులుగా వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్స్ ఇవి. కాంగ్రెస్ కు ఎవరితో ప్రమాదం పొంచి ఉంది? రేవంత్ సర్కార్ కు అసలైన రైవల్ ఎవరు? కార్ స్పీడ్ కు కారణాలేంటి? బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ ని దెబ్బకొట్టడమా, బీజేపీని కట్టడి చేయడమా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీజేపీ గెలుపు ధీమా మతలబేంటి? సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతారా, లేదంటే పొత్తులతో ఎత్తులు వేస్తారా అనే చర్చలు పల్లెల్లోని రచ్చబండ దగ్గర, పట్నంలోని చౌరస్తాల దగ్గర మారుమోగిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కార్నర్ చేసి కాంగ్రెస్ను ఖతం చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్. అయితే కారును గ్యారేజ్ నుంచి బయటకు రాకుండా చేసి ప్రత్యామ్నాయం కావాలని స్కెచ్ గీస్తోంది బీజేపీ. దీంతో మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకటే అంటూ ఆరోపణలు సంధిస్తోంది గులాబీ దళం. అలాగే నీళ్ల అంశాన్ని తెరపైకి తెస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు తెరవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇంజనీరింగ్ లోపాలు, సాంకేతిక సమస్యలంటూ సర్కార్ చెబుతుంటే పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు చివరకు ఏ పార్టీని ముంచుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. ఇక ఇటు హస్తం పార్టీలో అంతర్గత కుంపట్లు అగ్గిరాజేస్తున్నాయి. పాత కొత్త లీడర్ల పంచాయతీ అధిష్టాన పెద్దలకు కత్తి మీద సాములా మారుతోంది. గ్రూప్ రాజకీయాలే కాంగ్రెస్ కొంప ముంచుతాయా? పార్టీకి ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఎన్నాళ్లు అంటూ గాంధీభవన్లో జోరుగా చర్చ సాగుతోంది. వలసల వరదలు దశాబ్దాలుగా జెండా మోసిన క్యాడర్ కొట్టుకుపోతోంది. రానున్న రోజుల్లో అసంతృప్తి సెగలు ఎప్పుడు ఏ రూపంలో బయటపడతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు ఆపరేషన్ తెలంగాణ అంటూ బెంగాల్ విక్టరీతో ఊపు మీద ఉంది బీజేపీ. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని బీజేపీ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ను నమ్ముకుంటోంది. అటు ఈటెల రాజేందర్తో కమలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తోంది. ఇటు ఒరిజినల్ బీజేపీ లీడర్లతో హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తోంది. ఢిల్లీ పెద్దల అండతో దూకుడు పెంచారు బీజేపీ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. జనసేనాని ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి? ఆయనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతారా, పొత్తులతో ఎత్తులు వేస్తారా అనేది పొలిటికల్ మిస్టరీనే. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు, అండ్ జూమ్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి. నుమాన్ గారు, కోటేశ్వరరావు గారు, దిలీప్ ఆచారి గారు. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం.
సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం అయినప్పటికీ కూడాను ఇవాల్టికి మళ్ళీ అదే ట్యాగ్లైన్, ఏ ట్యాగ్లైన్తో అయితే మనం తెలంగాణను సిద్ధించుకున్నామో మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు ఇదే ఎజెండాగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అన్ని పార్టీలు దీన్నే హైలైట్ చేసేలాగా కనిపిస్తున్నాయి. సో ఇన్నేళ్ళు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళు అంటే అదేమి చిన్న విషయం కాదు, హాఫ్ టర్మ్ అయిపోయినట్టే. అయినప్పటికీ కూడాను ఈ రోజు వాళ్ళు ఎక్కడ సభ పెట్టుకున్నా ప్రతిపక్షాలను విమర్శించడం, మేజర్గా కేసీఆర్ను బీఆర్ఎస్ను విమర్శించడం, ఆరోపించడం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేశారు, ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలయ్యాయి అనేటువంటి విషయాల మీద కాకుండా ఈ విమర్శలు, ఆరోపణలు వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్కి అడిషనల్గా వాళ్ళకు ఉండేటువంటి అంతర్గత కొట్లాటలు ఇవి ఉన్నాయి. దీనంతటికి మొత్తం మీద పాలన అనేది కుంటుపడుతోంది, అభివృద్ధి అనేది లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. సో ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో మనం గతంలో 4 స్తంభాల ఆట గురించి విన్నాం. ఇప్పుడు 3 స్తంభాల ఆట తెలంగాణలో ప్రారంభమైంది. ఈ 3 స్తంభాల ఆట రాజకీయ అధికారం కోసం బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన గేమ్ తాను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పరాజయం పాలవుతారు అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే ఇంకా ఎన్నికలు జరగడానికి 27-28 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో అనేక మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ చోటు చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. జాతీయంగాను అంతర్జాతీయంగాను తలెత్తినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిణామాలు, పర్యవసానాలు భిన్నంగా ఉంటాయి. అందువలన ఇప్పటికిప్పుడు దీని గురించి చెప్పలేం. కానీ ఈ పార్టీలు ప్రారంభించినటువంటి గేమ్ అది మైండ్ గేమ్ అనేది నా అభిప్రాయం. దాని యొక్క మంచి చెడ్డల గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటే సబబుగా ఉంటుందనేది నా అభిప్రాయం. మొత్తం మీద గడిచినటువంటి 10-15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ పంపింగ్ అనేటువంటి అంశాన్ని ఒక విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిందనేది నా అభిప్రాయం. ఒక రాజకీయ పార్టీగా సరే, అది అందుకోసం అది ఎంచుకున్నటువంటి మార్గము, లేకపోతే అది చేస్తున్నటువంటి వాదనలు ఏమున్నాయి, లేకపోతే ఇది మంచివా చెడ్డవా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే గడిచినటువంటి 32-33 నెలలుగా మూతబడినటువంటి ఈ ప్రాజెక్టుని ఏమి చేస్తారు? శాశ్వతంగా మూసివేస్తారా, లేదా కొన్ని పరిమితులతోటి దాన్ని తిరిగి పనిచేయిస్తారా? ఒకవేళ పనిచేయించేట్లయితే దానికి గాను ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి అనేటువంటిది జనానికి ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఆ మైండ్ గేమ్ తోటి ఇటీవలనే మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ చెప్పినట్టు చేస్తాము అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మరి ఎన్డీఎస్ఏ సంస్థ గతంలోనే ఆ ప్రాజెక్టులో తలెత్తినటువంటి లోపాల గురించి అప్పుడే చెప్పింది. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గర పొంగినటువంటి పిల్లర్స్ తర్వాత అది కూడా చెప్పింది. మరి దాన్ని ఖరారు చేయడానికి ఎన్డీఎస్ఏ కావచ్చు, లేదా మరొక నిపుణుల సంస్థతో కావచ్చు, ఏం చేస్తారనేటువంటిది ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కారు జనానికి చెప్పలేదు. ఆ లోపాన్ని, ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించిందనేది నా అభిప్రాయం. రెండోది, ఎల్నినో. ఎక్కడ చూసినా దేశంలోనూ ప్రపంచంలోనూ ఎల్నినో అనేటువంటిది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి లేదా తాగునీటికి సమస్యలు తీసుకురాబోతుంది అనేటువంటి వాతావరణం, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎంచుకుంది. ఒకవేళ ఈ కారణంగా తెలంగాణలో ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో ఏదైనా పంటల సాగుకి కనుక ఇబ్బంది కనుక వచ్చేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ దాడి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వము ఆత్మరక్షణలో పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి గత 3 సంవత్సరాలుగా వచ్చినటువంటి నీళ్లు, అదేవిధంగా వర్షాలు సరిగ్గా పట్టడంతో
ఈ మేడిగడ్డ లేదా ఈ ప్రాజెక్టులు పనిచేయకపోయినప్పటికీ పంటలు సజావుగా పండాయి. కానీ ఈ సంవత్సరం కనుక ఒకవేళ ఏ కారణం ఈ ఎల్నినో కారణంతో కనుక రాకపోయేట్లయితే మొత్తం చూడండి, ఈ 3 ఏళ్ల నుంచి వీళ్ళు ఏమి మరమ్మతులు చేయలేదు, మేము చెప్పినట్టు నీళ్లు వదలలేదు అనేటువంటి దాడి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి. ఎస్ అందుకని ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారు ఆత్మరక్షణలో పడి మేము ఎన్డీఎస్ఏ చెప్పినట్టు చేస్తాము అని ప్రకటించాల్సి వచ్చింది. కానీ ఒక రోడ్ మ్యాప్ ఇంతవరకు ప్రకటించలేదు. కనీసం రేపు అసెంబ్లీ సమావేశాల నాటికైనా ఆ టెండర్లు కావచ్చు, లేకపోతే ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇస్తారా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఈ కాళేశ్వరం దీన్ని పక్కన పెట్టేసి సింగరేణి అంటూ మన కిషన్ రెడ్డి గారు యాత్రలు మొదలుపెట్టారు. సింగరేణికి గని ఇప్పించడంలో తామే ఆ పని చేశామని చెప్పేసి చెప్పుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో అంటే సింగరేణి గనులు విస్తరించినటువంటి ఆ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే అది చాలా పరిమితం తప్ప మొత్తం రాష్ట్రం మీద దాని ప్రభావం చూపేటువంటి అవకాశాలు అయితే లేవు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఎవరి మైండ్ గేమ్ ఎట్లా ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది కనుక ఆ బాధ్యతను ముఖ్యంగా ఈ కాళేశ్వరం అనేటువంటిది మీరు ముందే చెప్పినట్టుగా ఇంట్రోలో చెప్పినట్టుగా నీళ్లు నిధులు నియామకాల్లో ఒకటైనటువంటి నీళ్లని ఇది సరికొత్త, గతంలో లేవనెత్తినటువంటి నీళ్లు అనేటువంటిది వాటాలకు సంబంధించినటువంటి అంశం. కానీ ఇప్పుడు నీళ్లు అనేటువంటిది వచ్చేసరికి రైతాంగానికి నీళ్లు ఇచ్చేటువంటి అంశం. అందుకని ఆ నీళ్లకి ఈ నీళ్లకి తేడా ఉంది. దీన్ని ఎట్లా రేవంత్ రెడ్డి సర్కారు ఎదుర్కోబోతుంది అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. రైట్, కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. నీళ్లు నిజంగా చెప్పాలంటే నిప్పులు రాజేస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఒక రేంజ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. దానివల్ల రైతాంగానికి వనగూరేది ఏమీ లేదు. దానిపైన త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎల్నిలో లాంటి కరువు పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రభుత్వము దీనిపైన తాత్సారం చేస్తూ ఉంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. తర్వాత నిధుల విషయానికి వస్తే 73 సార్లు 70+ ఢిల్లీకి వెళ్ళారు. మరి ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి నిధుల సంగతి ఏంటి? అండ్ మోరోవర్ రాష్ట్రంలో కూడా మీరు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవి కూడా అరాకొరా తీరుస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర సంపద సృష్టి ఏమైంది, దాని సంగతి ఏంటి? అది ఎక్కడా కూడా సంపదని ఇంత సృష్టించాము అన్నటువంటిది చెప్పట్లేదు. తర్వాత నియామకాలు, మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్, తర్వాత మిగతా డిక్లరేషన్లు కూడా ఉన్నాయి, రైతు డిక్లరేషను, బీసీ ఎస్సీ డిక్లరేషను, వీటి సంగతి ఏంటి? ఆల్మోస్ట్ మీది హాఫ్ టర్మ్ అయిపోయింది రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మీరు అడుగుతున్నారో 2.5 years అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసేసి అధికారంలో. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివి, దాని యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ బేసికలీ మీరు అడగదలుచుకున్నారు. ఎస్, డెఫినెట్లీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు దాని యొక్క ప్రోగ్రెస్ ఏదైతే మనం తెలంగాణలో చేసినటువంటి వాగ్దానాలు వచ్చినటువంటి క్రమం ఏదైతే మేము ఈ ప్రామిసెస్ చేసామో ఎలక్షన్స్ కంటే ముందు, దాని తర్వాత ఇప్పుడు 50% టైం అయిపోయిన తర్వాత వాటి యొక్క ప్రామిసెస్ని ఎంతవరకు డెలివర్ చేసామనేది ఒక్కసారి మనం గాజ్ చేసుకుంటే, ఒక్కసారి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు డెలివర్ చేసిందని చెప్పేసి. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పి వాడు తెలంగాణ కోసం కొట్లాడదాం అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు కోసం ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఎప్పుడైతే వారు అధికారంలో ఉన్నారో 2014 నుంచి 2023 వరకు ఎక్కడ కూడా నియామకాలు అనేది వారు చేపట్టలేదు. వారు ఎక్కడ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క నియామకం అనేది కూడా చేపట్టలేదు. చేపట్టకుండా వారు పేపర్ లీకులు చేయడం జరిగింది, మనం అందరం చూసాం. అది విస్తూ పోయి ప్రజలందరూ యువత ఎస్పెషల్లీ మనకు జాబ్స్ కావాలి అనే ఉద్దేశంతో వారు మా మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీని ఓటు వేయడం జరిగింది. ఎస్,
ఆఫ్టర్ వీ హ్యావ్ కమ్ టు పవర్ మీరు ఒక్కసారి చూసుకుంటే మేడం వీ హ్యావ్ గివెన్ 65,000 జాబ్స్. ఒక్కసారి మీరు చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము ఇచ్చినటువంటి నియామక పత్రాలని కూడా ఆపాలని చెప్పేసి హైకోర్టులో పిల్లేసి మరి వీరు ఏదో రకంగా దానిని ఆపే ప్రయత్నం చేసినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ వి హావ్ కానీ స్ట్రాంగ్లీ నుమాన్ గారు ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. 65,000 ఉద్యోగాలు అని చెప్పారు కదా, నియామకాలు ఇచ్చారని చెప్పారు కదా, దాంట్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లేని, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ లేని. ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సి నోటిఫికేషన్ అనేవి 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇచ్చారండి. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఎగ్జామ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేయాలో ఆ టైంకి జరగకపోయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే తరుణంలో వారు పేపర్ లీకులు చేశారండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోటిఫికేషన్ హూ గేవ్ అండ్ హూ హ్యాస్ నాట్ గివెన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోటిఫికేషన్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ అన్ అపాయింట్మెంట్ లెటర్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ ఎ జాబ్ ఆఫర్. దట్ ఈస్ వాట్ ఈస్ మ్యాటర్స్. ఏది వారు మాట్లాడే నోటిఫికేషన్ లేకుండానే నియామక పత్రం ఫస్ట్ స్టెప్ నోటిఫికేషన్ కదా. మరి పోనీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? అక్కడికి వస్తున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేకపోయారు. 2 మార్లు మీరు అధికారంలోకి వచ్చారండి. 2 మార్లు మీరు అధికారంలోకి వచ్చి కేవలం నోటిఫికేషన్లతోనే మీరు కాలయాపన చేశారు. మేము అలా కాదండి, వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము జాబ్స్ ఇచ్చాము. ప్లీజ్ అండర్స్టాండ్ నౌ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హావ్ రియలైజ్డ్ వీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం వారు నిలబడుతున్నారని చెప్పేసి వారికి అర్థమైపోయింది. నెంబర్ 1 నియామకాలు అనేది. నీళ్ళ గురించి వస్తే ప్లీజ్ అండర్స్టాండ్ కాళేశ్వరంలో వారు చేసినటువంటి అవినీతి గురించి మేము బయట పెట్టడం జరిగింది ఎలక్షన్స్ కంటే ముందు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా ఎన్డీఎస్ఏ హాస్ కమ్ అప్ అండ్ దే హావ్ సెడ్ ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పేసి. ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్, ఇస్ ద హ్యూమంగస్ ప్రాజెక్ట్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉందో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీంట్లో బరాజెస్ ఉన్నాయి, పంప్ హౌసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్, అంత ఈజీ స్ట్రక్చర్ కాదు. వారు రిపేర్ చేయడానికి ఒక చిన్న పంప్ హౌస్ ఏదో విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంప్ హౌస్ కాదండి. దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సేఫ్టీ టెక్నికల్ గ్లిచెస్ ని ఐడెంటిఫై చేసేసి వాటిని రిపేర్ చేయాలి. వేర్ ఆర్ వి? 2.5 years అయిపోయింది. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చి కూడా 1 year అయింది కదా నుమాన్ గారు. వస్తున్నాను రిపోర్ట్ వచ్చింది. నా ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నా ఇక్కడ మేమేం చేస్తున్నాము, ఇక్కడ నీకు కావాల్సినటువంటి రిపేర్ల కోసము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి స్ట్రక్చరల్ ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ వర్కింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఎవరిని కూడా తెలంగాణలో ఎక్కడ కూడా కన్యాపల్లి గెస్ట్ హౌస్ మోటార్ పంప్ ఎందుకు ఆన్ చేయట్లేదని అంటున్నారండి. వారు అర్థం చేసుకోవాలండి, ఆ యొక్క దాని వల్ల ఆన్ చేయడం వల్ల దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఇనండెడ్ వాటర్ వస్తుంది, ప్లీజ్ ఇన్ఫ్లో వాటర్ ఉండాలా, దానికి ఎడిక్వేట్ వాటర్ ఉండాలా. అది లేకుండా ప్లీజ్ రామూర్తి గారు క్రెడిట్ కేసీఆర్ కి వెళ్తుంది, బీఆర్ఎస్ కి వెళ్తుంది. అదే మీ ప్రాబ్లమా? అందుకోసమనే ఆన్ చేయట్లేదా? రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. నేను నాగార్జున సాగర్ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలండి? నిజాం సాగర్ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలండి? జురాల క్రెడిట్ ఎవరికి? ఇట్ ఇస్ నాట్ అబౌట్ క్రెడిట్ అండి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అది ఒకరు స్టార్ట్ చేస్తారు, మరొకరు దానిని ముందుకు తీసుకెళ్తారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రెడిట్. ప్లీజ్ అండర్స్టాండ్. దాంట్లో జరిగినటువంటి అవినీతి, దానిలో జరిగినటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించలేదు కాబట్టి ప్రజల సంక్షేమం, ప్రజల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ అకౌంటబిలిటీతో పనిచేస్తుంది. కానీ నుమాన్ గారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ విమర్శించేది ఏంటి అంటే అసలు సీఎం రేవంత్ రెడ్డికి టైం ఎక్కడ ఉంది? ఈ రైతుల గురించి, యూత్ గురించి ఆలోచించి, ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచించే టైం ఎక్కడుంది? ఆయనకి సొంత పార్టీలోనే కుంపట్లు రగులుతా ఉన్నాయి. వాటిని చల్లార్చడం, ఆయనకి ఈయనకి మధ్య పంచాయతీలు తీర్చడం, వీటితోనే సరిపోతా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాదండి, ఎప్పుడు నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చూసినా సరే పెద్దలు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఉన్న సమయంలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇంటర్నల్ డిఫరెన్సెస్ అనేది ముందు నుంచి ఉన్నాయండి అండ్ ఉంటాయి కూడా. ఎందుకు అనంటే వీ హ్యావ్ ఇంటర్నల్ డెమోక్రసీ విత్ ఇన్ ద పార్టీ. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఒకరికి నచ్చకపోతే వారు బయట బాహాటంగా మాట్లాడతారు. దట్ ఈస్ ద బ్యూటీ. దాన్ని మనం ఆ రకంగా మనం చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డిక్టేటర్షిప్ మాదిరిగా వేరే పార్టీల మాదిరిగా ఉండదండి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో భావ స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో కమాండ్ సెంటర్ ఎక్కడుంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంది? గాంధీ భవనా, ఢిల్లీనా, లేకపోతే సెక్రటేరియటా? ఎక్కడుంది కమాండ్ సెంటర్? You are talking about the state politics కాబట్టి TPCC దగ్గర ఉంటుందండి. Okay. If you are talking about the state, it is with the TPCC. Mahesh Kumar Gaud గారు మా ప్రెసిడెంట్ గారు ఉన్నారండి. He is empowered to make decisions within the party. Okay.
నా వాట్ ఐమ్ ట్రైన్ టు సే అండి, మీరు ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కాదండి, మీరు ఎలక్షన్స్ కంటే ముందు కూడా చెప్పారండి, కాంగ్రెస్ లో 20 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు, ఇక్కడ అయితే ఏకఛత్రాధిపత్యం ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారని చెప్పేసి చెప్పారండి. కానీ ప్రజలందరూ ఓటేశారు, ముఖ్యమంత్రి ఎవరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి సిఎల్పి డిసైడ్ చేసింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు వారు సవినయంగా కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేదు కదండి. 2.5 years అయిపోయాయి. ఈస్ గోయింగ్ టు కంప్లీట్ ద 5-term పీరియడ్, ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ ఆల్సో మళ్ళీ రేపు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజల మన్నలను పొంది 100% మేము మళ్ళీ 2034 వరకు అధికారంలో ఉంటామని ఘంటాపదంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. రైట్ అండి. ఓకే, రామ్మూర్తి గారు, 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో, మరి రేవంత్ రెడ్డి సీఎం అని చెప్తున్నారు, వీళ్ళేమో 2034 వరకు మేమే అధికారం అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అది దేవుడికే తెలియాలి. సో ఈ ప్రతి విమర్శల గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రామ్మూర్తి గారు. కానీ ఒకటి క్లారిఫై చేయండి. కేటీఆర్ మాట్లాడుతూ మేము కొన్ని తప్పిదాలు చేస్తాము, మేము కొన్ని విషయాల్లో ఆ రకంగా చేయకుండా ఉండాల్సింది, మేము కళ్ళు తెరిచాము, ఇవన్నీ కూడా రిపీట్ చేయము ఇకపై, సో నెక్స్ట్ ఖచ్చితంగా వీటన్నింటినీ ఓవర్కమ్ అవుతూ మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. అంటే మీరు చేసినటువంటి తప్పులు తెలిసి వచ్చాయా ఇప్పుడు? ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా అంతర్మదనం అన్నది ఉండాలండి. ఎందుకంటే అంతర్మదనం ఉంటేనే ఆ పార్టీలు కానీ ఆ వ్యక్తి కానీ బతికి బట్టగడతాడు. ఆ అంశం మాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా కూడా పార్టీలైనా ప్రభుత్వాలైనా అదేవిధంగా మనుషులైనా తప్పులు చేస్తారు, తప్పు నుంచి సరిదిద్దుకోవాలన్నది మా ఆకాంక్ష, అదేవిధంగా మా దారి కూడా మాదే. ముఖ్యంగా మిత్రుడు మాట్లాడుతూ చాలా మాట్లాడాడు, అన్ని విన్నా సరే అన్నిటికీ కూడా సమాధానం చెప్తా. అసలు టీఎంసీ లాంటి తెలంగాణ పూర్వం ఏంటంటే తెలంగాణ ముంచిన కాంగ్రెస్, అదే మేము వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టుకున్నారో పెద్ద లెక్క, అది కూడా చెప్తా. అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఒక్క ఉద్యోగం ఇవ్వాలని మిత్రుడు మాట్లాడాడు. చదువుకొని వస్తారా, చదువుకోకుండా వస్తారా, అసలు 2014 నుంచి 23 వరకు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా చెప్తా. ఎందుకంటే ఇది అవసరం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము నోటిఫికేషన్ చేసిన ఆర్థిక శాఖ నుంచి ముఖ్యంగా అనుమతి వచ్చింది, 2,32,308 ఉద్యోగాలు అక్షరాల సత్యం. అదే విధంగా నోటిఫికేషన్ మేము వేసింది 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ వేసినాము. మేము ఇచ్చిన ఉద్యోగాలు మేమంటే పోతూ అదే విధంగా గత 2014 నుంచి 23 వరకు ఇచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు అన్నది అక్షర సత్యము. అదే విధంగా కొనసాగుతున్న ప్రక్రియ 42,000 దాదాపు 652 ఉద్యోగాలు, వీళ్ళు 55,000 ఉద్యోగాల్లో చూపెడుతున్నారు. సరే ఎవరికో బిడ్డ మా బిడ్డ అని వాళ్ళు మాట్లాడుకుంటే మేము కాదంటలే. ఓకే, నేనేమంటున్నా ఒక్కొక్కటి చెప్తా, ఎందుకంటే రాసుకోమనండి. ఇందులో ఒక్క అక్షరం తప్పున్నా, ఒక్క ఉద్యోగం తప్పున్నా నన్ను బహిరంగంగా గురి తీయండి, కానీ అబద్ధాలు మాత్రం ఆడకండి. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు ఆడుకుంటే ఒక్క ఉద్యోగం వేయలేదు. ఒక్క ఉద్యోగంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము గత 9.5 సంవత్సరాల్లో. 1,60,083 ఉద్యోగాల లెక్క చెప్తా, రాసుకోండి. విద్యుత్ శాఖలో 52,324 ఉద్యోగాలు, రాసుకోమనండి. అదేవిధంగా హోంశాఖ 46,850 ఉద్యోగాలు, పంచాయత్ రాజ్ 10,763 ఉద్యోగాలు, సెకండరీ ఎడ్యుకేషన్ 9,143, ఆరోగ్య వైద్య శాఖలో 8,132 ఉద్యోగాలు, రవాణా శాఖలో 5,327 ఉద్యోగాలు, వ్యవసాయ శాఖలో 5,303 ఉద్యోగాలు, మైనార్టీ సంక్షేమం 3,745 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో 3,443 ఉద్యోగాలు, బీసీ సంక్షేమంలో ఈ విధంగా చదువుకుంటూ పోతే మన లైవ్ కూడా జరగదు మొత్తం. ఎందుకంటే ఇవన్నీ శాఖల్లో సర్వీస్ కమిషన్ ద్వారా చెప్తా ఇవన్నీ పబ్లిక్ శాఖ తెలియకపోతే రావద్దండి డిబేట్ కి. ఆగండి బ్రదర్, సర్వీస్ కమిషన్ ద్వారా చెప్తా వినండి. 2010 చెక్ చేసుకోండి. 2014 నుంచి 2023 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 35,250 ఉద్యోగాలు ఫిల్ చేసినాము. ఏ ఉద్యోగాలు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చెప్పండి, కేటగరైజేషన్ చేయండి. నీకు తెలియకపోతే చెప్తా వినండి. ఇప్పుడు గతం తవ్వుకుంటే వచ్చేదేం లేదు కదా, మీరేమి ఇచ్చారంటున్నారు, వాళ్ళేమి ఇవ్వలేదు అంటున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఒక నిమిషం ఆగండి. మధ్యలో మాట్లాడకండి, మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఎస్సీ కూడా లీక్ అయింది. పేపర్ లీకేజీకి మాకు ఏ సంబంధం లేదు. బయట పెట్టిందే మేము, ప్రభుత్వం బయట పెట్టింది. మీకు అవిషయం రాయేష్ ఎవరు, రేణుకెవరు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, టీఎస్పీఎస్సీలో ఇవన్నీ మాట్లాడుకుంటే వేరే ముచ్చట అవుతుంది. తప్పు జరిగింది, వాస్తవంగా పేపర్ లీక్ చేసి 2 వ్యక్తులు వాస్తవంగా విచారణ ఉన్నారు. లేదు, ప్రభుత్వం ఎక్కడ చేయలేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వ్యక్తులు చేసి ఆ వ్యక్తి హనీ ట్రాప్ అన్న విషయం కూడా చెప్తే ఇద్దరు మనం పోతుంది. ఎందుకో మహిళ గురించి మాట్లాడు వీడా. ఒక నిమిషం ఆగండి, చాలా మాట్లాడు.
ఎందుకంటే వదిలేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నిధుల విషయం మాట్లాడుకుందాం. క్లియర్గా చెప్తా, ఇక్కడ దాపరికాలు ఏం లేవు. తెలంగాణ వచ్చినప్పుడు మా చేతికి వాస్తవంగా వచ్చినప్పుడు 2014లో 1,24,104 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది ఓకే వాస్తవం. ఓకే దాన్ని వాస్తవంగా మేము 3,47,000 చిల్లర వరకు తీసుకుపోయినాం అన్నది వాస్తవం. నెలకు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం వస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ అని వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చెప్పింది కూడా వాస్తవం. అందులో 5,500 కోట్లు మిగులుతుంది అన్నది కూడా ఆయన నోటికెళ్ళే వచ్చింది వాస్తవం. Right. ఒకవేళ 18,500 కోట్లు అంటే 30 నెలలు వేసుకుంటే దాదాపు 5 లక్షల చిల్లర కోట్లు ఇదైతాయి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 4.5 లక్షల కోట్లు, ఇవి కలిపితే మొత్తం 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్ల లెక్క అడుగుతలేదు, మిగిలిన దాని గురించి అడుగుతున్నా. 5,500 కోట్లు రాష్ట్ర ఆదాయం ప్రతి నెల మిగులుతుంది. ఒక నిమిషం అండి నేను చెప్పేది, 5,500 కోట్లు మిగిలితే 30 నెలలు 1,65,000 కోట్లు మిగిలింది. 1,65,000 కోట్లు మిగిలాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 4,50,000 కోట్లు. ఇవి రెండు కలిపితే నేను చెప్తున్నా కదా 5 లక్షల దాదాపు 6 లక్షల చిల్లర 6 లక్షల చిల్లర కోట్లు ఎక్కడ పెట్టిల్లు, ఏడబోయినాయి. మేము చెప్తున్నా, మేము తీసుకొచ్చిన అప్పు కానీ మేము తీసుకొచ్చిన ఆదాయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూపెడతాం. వాళ్ళు రామూర్తి గారు వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాళేశ్వరం పేరుతో జరిగినటువంటి అవినీతి డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, 1,00,00,000 కోట్ల పైన, అంటే మీరు ఇచ్చినటువంటి అంచనా వ్యయం ఎంత, దానికి ఖర్చు చేసింది ఎంత, ఈ డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది, ఎవరు తిన్నారు, ఇవాళ మరి కాళేశ్వరం పరిస్థితి ఏంటి, ఆ కుంగిపోయిన పిల్లర్లకు బాధ్యులు ఎవరు? సూటిగా చెప్తాను. ఇప్పుడు ఇదే నది మీద, ఎందుకంటే ఈయన అన్యాయం చేసిందే వీళ్ళు మాట్లాడడానికి అర్హత కూడా లేదు. ఎందుకంటే గోదావరి 600 కిలోమీటర్ ప్రవాహంలో దాదాపు తెలంగాణ నేల మీద పారుతున్న క్రమంలో ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప వీళ్ళు ఏ ప్రాజెక్ట్ కట్టలేదు. ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ ఎంత అండి? 80 టీఎంసీలు. సరే, ఎల్లంపల్లి వీళ్ళు స్టార్ట్ చేసి వదిలిపెట్టిపోయింది, దాని విషయం వదిలేయండి. నేనేమన్నా దాన్ని కూడా మేము కంప్లీట్ చేసినాం. ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మడ్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, ఈ ప్రాజెక్ట్ కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నా 968 టీఎంసీలు మన మొత్తం మీద దుర్మార్గుడు అని మాట్లాడితే ఇప్పుడు నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు అసలు చెప్పని బ్రదర్, లెక్కలు చెప్పని బ్రదర్, నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు తెలియదు. అంటున్నా నేను, పచ్చి అబద్ధం. 400 టీఎంసీలు కాదండి. ఎన్ని టీఎంసీలు మరి? ఎన్ని టీఎంసీ? 99 టీఎంసీ అవుట్ ఆఫ్ 162. అరే దుర్మార్గుడా, నీకేం తెలుసు? ఇక గీతల మాటలు నేను చెప్తున్నా, నీకు తెలియదు, నేను చెప్తా లెక్కలతో సహా చెప్తా. నేను లెక్కలతో సహా చెప్తా, లైన్ లో ఉండు. నేను చెప్తున్నా, మేడిగడ్డ 16.17 టీఎంసీలు వదిలేయండి. ఇక మేడిగడ్డ అంటే ఇప్పుడు పనిచేస్తలేని చెప్తున్నారు కదా. అన్నారం బ్యారేజ్ 10.87, సుందిల్లా బ్యారేజ్ 8.33 టీఎంసీలు, మేడారం 78. ఆగండి బ్రదర్, నేను చెప్తాను. మేడారం రిజర్వాయర్ 78. అదే విధంగా మల్కాపేట రిజర్వాయర్ 3 టీఎంసీలు, అనంతగిరి రిజర్వాయర్ 3.5 టీఎంసీలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్ 3 టీఎంసీలు, మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలు, అదే విధంగా కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, బస్వాపూర్ రిజర్వాయర్ 11.39 టీఎంసీలు, గన్నమల్ల రిజర్వాయర్ 9.87 టీఎంసీలు, కొండం చెరువు దాదాపు 3.5 టీఎంసీలు, భూమిపల్లి 0.09. ఏంది మాట్లాడుతున్నారండి దుర్మార్గమైన కాళేశ్వరం మీద 240 టీఎంసీలు ఎత్తిపోస్తున్నాము. అంతకు ముందు కాకుండా మిగతా ప్రాజెక్టుల ద్వారా ఆగండి. కాళేశ్వరం అంటే ఏంటిది? ఏం తెలుసు నీ కాళేశ్వరం? 94,000 రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇంకా నేను బీజేపీ నాయకులతో మాట్లాడలేదు. మీరు ఒక నిమిషం ఆగండి, మనకి టైం కూడా లేదు. 7:45కి నేను డిబేట్ క్లోజ్ చేయాలి. సో రైట్, దిలీప్ ఆచార్య గారు, ఇక్కడ ప్రభుత్వమేమో మేము చేసినటువంటి ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇవే మాకు శ్రీరామ రక్ష, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ఏమో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మాకు పనికొచ్చేటువంటివి, మా అస్త్రాలు అవే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటి? బీజేపీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది. మిమ్మల్ని మరి ఏ రకంగా నమ్మి మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారు ప్రజలు? నమస్తే అండి, అందరికి నమస్తే. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చూస్తున్నాం, డిబేట్ చూస్తూ ఉన్నాము. అవాకులు చెవాకులు తప్ప వాస్తవాలకి చాలా దూరంగా మాట్లాడుతున్నారు ఇద్దరు పార్టీ ప్రతినిధులు. ఒక్కటంటే ఒకటి వాస్తవం మాట్లాడట్లేదు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ విధమైన అవాకులు చెవాకులు, ఆరోపణలు, లేదనుకుంటే
ఇక బుల్డోజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు 12.5 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. ఆ 9.5 సంవత్సరాల కాలం, ఈ 2.5 సంవత్సరాల కాలం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితే కానీ ఏది కూడా ఒకటంటే ఒక మార్పు కనబడట్లేదు. మార్పులు 2 మార్పులు అయితే కనబడుతున్నాయి. ఒకటి, కేసీఆర్ గారి ఫ్యామిలీ అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది, రిచెస్ట్ అంటే నిజాంను మించిపోయిందని చాలా సందర్భాల్లో అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్లస్ కాంగ్రెస్లో ఉండే మంత్రుల ఫ్యామిలీలు, అప్పుడేమో సెంట్రలైజ్డ్, ఇప్పుడేమో డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి. వీళ్ళిద్దరి లోపల ఆగే మనిషి పెద్దన్న ఆగండి, ఎందుకు అప్పుడే సురకలు అంటున్నాయా? ఎవరు సంపాదించకపోతే ఇంట్లో ఎందుకు కూర్చున్నారు మీరు? ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? ఒక్కసారి కూడా అవకాశం. రామూర్తి గారు మీకు ఏమి లేనందుకు ఈ రకమైన అబద్ధాలతోటి విరుచుకుపడడం కోసం అవకాశం ఉంటుంది మీకు. ఒక్కటి కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మీరు చెప్తా ఉన్నారు మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, అన్ని లక్షల ఉద్యోగం ఇచ్చినామని. ఒక డిఎస్సి 10 సంవత్సరాల్లో ఆగండి. మీకు వాస్తవాల గురించి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలే కదా. వినడం కోసం ప్రయత్నం చేయండి, లేకుంటే మ్యూట్ చేయండి మేడం. వారు ప్రజలకి పోకూడదని చెప్తా ఉన్నా. నేనేమంటున్నా, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 9.5 సంవత్సరాల కాలం గడిచింది. పక్క రాష్ట్రము జగన్ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఇద్దరి పాలన లోపల డిఎస్సి ఏర్పాటు చేసిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిర్రు, టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసిర్రు. మీరు ఒక్కటంటే ఒక టీచర్ పోస్ట్ అన్న భర్తీ చేసిర్రా? సిగ్గనిపిస్తలేదా మాట్లాడడం కోసం? ఏమనిపిస్తలేదా? మిమ్మల్ని పాతాళానికి దొక్కి పడేసిండ్రు, ఇర్రెలవెంట్ అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ మీకు పార్లమెంట్ ఎన్నికలు బుద్ధి తక్కువ చేసినామని అనుకుంటున్నారు, భుజాల మీద ఎత్తుకున్నామని చెప్పారు. మిమ్మల్ని నమ్మాలి అంటే మీరు చేస్తున్నది మీరు ఒక నిమిషం రామూర్తి గారు, ఒక నిమిషం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా? మేము చెప్తున్నాము మేడం, నల్లధనాన్ని తీసుకొచ్చి అందరి అకౌంట్లో వేస్తామని చెప్పి. అందరి అకౌంట్లో వేస్తామని చెప్పలేదు. మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, గూగుల్లో ఉంది ఇప్పటికి కూడా. మేము చెప్తున్న అంశం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం పొందుతారో వారికి ఒకటి ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక ఖాతా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను మాట్లాడే లోపల చెక్ చేసుకోండి. దాదాపు 27 కోట్ల మంది కొత్తగా ప్రావిడెంట్ ఫండ్లో నమోదయ్యిండ్రు. ఎట్లా నమోదవుతారు? వారు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి కదా. ఇక్కడ వచ్చిందా అక్కడ వచ్చిందా ఉద్యోగం అని కాదు మేడం, గవర్నమెంట్ ఇచ్చిందా లేదా అని మేము దుర్మార్గులు మాట్లాడితే బాగుండదు. మీరు దొంగలు నాశనం చేసిర్రు, తెలంగాణను నాశనం చేసిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు, తెలంగాణను విధ్వంసం చేసిన దొంగలు కూడా మాట్లాడితే ఇంకా మేము వినాలన్నా? మీరు దుర్మార్గులు, ఇంతకంటే ఇంకేమన్నా ఉందా? మీ దగ్గర నుంచి నీతులు వినాల్సిన కర్మ వచ్చిందా మాకు? ఎందుకు మేము రామ్మూర్తి గారు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం మేము? ఒక్క నిమిషం ఆగండి మీరు. నేను ఈ విధమైన ఈ రకమైన బుల్డోజ్ చేయడం కోసం నేను మాట్లాడితే ఆయన మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? కనీసం నేనేమంటున్నా, మీరు మాట్లాడినప్పుడు విన్నారు కదా, అంగ, బంగ, కళింగ, త్రిలింగ ఆన్లైన్లో ఉన్నాయి. త్రిలింగ దేశము ఇప్పుడు తెలంగాణ. అంగ అయిపోయింది, బంగ అయిపోయింది, కళింగ అయిపోయింది, బీహార్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అయిపోయింది, కళింగ ఒరిస్సా అయిపోయింది, ఇప్పుడు త్రిలింగ దేశము తెలంగాణ కాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రెలవెంట్ పార్టీ, సచ్చిన పార్టీ. అది దానికి ఏ మాత్రము అవకాశం లేదు తెలంగాణలో. ఎందుకనంటే తెలంగాణను 10 సంవత్సరాల కాలం లోపల విధ్వంసం చేసిన పార్టీని పక్కకు అంటించారు. అందుకనే వారికి ముఖం చెల్లక కేసీఆర్ గారు అసెంబ్లీకి కూడా రాకుండా కూర్చున్నాడా లేదా? ప్రజలు వేసిన శిక్షణ లేకుంటే తనకు తాను వేసుకున్న శిక్షణ అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండోసారి నేనేం చెప్తున్నానంటే, మేము మూడోసారి అధికారంలోకి వచ్చినామంటే ప్రజల విశ్వాసం చూరగొన్నామా, లేదనుకుంటే మీలాగా ఏమన్నా బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేసినామా? మూడోసారి అధికారంలోకి ఎందుకు వచ్చినాము? ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు కాబట్టి. మీ రన్నింగ్ కామెంటరీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు ఆ 0 సీట్లకే పరిమితం అవుతారు.
మిమ్మల్ని ఎక్కడ కూడా ఆక్సిజన్ కాదు కదా, సిలిండర్ పెట్టినా కానీ మిమ్మల్ని లేపే పరిస్థితి లేదు. మీరు ఎంత రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని కనిపిస్తుంది ప్రజలకి. ఒక్క మాట కూడా వినపడట్లేదు ప్రజలకు మీరు మాట్లాడే మాట. ఎందుకంటే ప్రజలకు దూరం అయిపోయిర్రు. ప్రజలకు దూరం అయిపోయిన వాయిస్ ప్రజలకు వినిపించే పరిస్థితి లేదు. అబద్ధాలతో కాలం గడపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల దుష్పరిపాలన, 2.5 సంవత్సరాల అసమర్థ పాలన కాంగ్రెస్ పాలన. మేము ఒకటే చెప్తా ఉన్నాము. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఈ రన్నింగ్ కామెంటరీ ఎందుకు మేడం? మేము ఏమంటున్నామనంటే, నేను చాలా కేటగారికల్ గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలంలో కేవలం తెలంగాణకే 12 సంవత్సరాల కాలంలో, నేను ఒకటే చెప్తున్నా మేడం, 12 సంవత్సరాల కాలంలో తెలంగాణకు మాత్రమే 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీరు ఏ వేదిక మీదకన్నా రండి, ఆ వేదిక మీద మేము నిరూపిస్తాము. నిన్న మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిండు కదా. నిన్నటికి నిన్న ఏమన్నాడు? కేంద్రంతో సఖ్యతగా ఉన్నా నేను అన్ని ప్రాజెక్టులని సాధిస్తున్నా అని చెప్పిండా. మీరు మెట్రో రైలు ఒకటి కాదు మేడం. మేము వివక్ష చూపకుండా మేము కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీతో విభేదించిన సందర్భంలో కూడా తెలంగాణ పైన వివక్ష లేదు. తెలంగాణకు కావాల్సిన నిధులు అన్ని సమకూరుస్తా ఉన్నాం, ప్రాజెక్టులన్నీ ఇస్తాము, అడిగినవి ఇస్తున్నాము, అడగనివి ఇస్తున్నాము. కనుక మీరు ఏమంటారు? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి దేశంలో 7 బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టులు ప్రకటిస్తే హైదరాబాద్ నుంచి ముంబై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై 3 బుల్లెట్ ట్రైన్లను ఇచ్చినాము. మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం మేము సమ్మతి తెలిపినాము. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ కోసం సమ్మతి తెలిపినాము. ఇక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే బందర్ పోర్టుకి మేము సమ్మతి తెలిపినాము. చేశారు కదా. మరి విభజన హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి మేడం. ఏం ఏవి లేవు విభజన హామీలు. మీరు ఏదైతే కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనుకుంటే రైల్వే ఫ్యాక్టరీ తయారైపోయింది. మేము సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాము. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతబడిన ఎరువుల ఏంది మేడం? ఐటీఐఆర్ ఆయన కాలంలోనే ఘనత వహించిన కాంగ్రెస్ పాలననే మూలన పడ్డది. మేము ఐటీఆర్ ఏమన్నా మధ్యలో ఆగిపోయిందా? వచ్చి ఆగిపోయిందా? ప్రకటనలు చేసినారు, హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ఎక్కడా లేదు దేశంలో. ఐటీఆర్ అనేది ఇప్పుడు మనగడలో లేని అంశము. దాన్ని పట్టుకొని ఇంకా మీరు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే నేనేం చేయలేను. మేమేం చెప్తున్నామనంటే, వివక్ష లేకుండా శీఘ్రగతిన కావాల్సిన ప్రాజెక్టులు మేము మేడం భారతీయ జనతా పార్టీ ఒకటే లక్ష్యం పెట్టుకున్నది, వికసిత భారత్. అరే ఈయన రన్నింగ్ కామెంటరీని ఎందుకు పెట్టారు మేడం? ఈయనను అవసరమా? రామ్మోహన్ లాంటి వ్యక్తులను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం అవసరము? ఒక్కటన్నా మీరు మాట్లాడే మాటలు పోతున్నాయా? ఎవరు వింటున్నారు? నియంత్రణకు నువ్వేం మాట్లాడుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? అరే ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నావు రన్నింగ్ కామెంటరీ లేకుండా? నేనేమంటున్నా మేడం, నేను ఒకటి సూటిగా చెప్తా. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంది మేడం? ఈ దేశాన్ని 2047 వరకు వికసిత భారత్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో రాష్ట్రాలన్నీ సమానంగా అభివృద్ధి చెందితే వికసిత భారత లక్ష్యం అవుతుందా? లేదనుకుంటే మోడీ గారో లేకుంటే ఇక్కడ ఉండే రామచంద్రరావు గారో కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చెందితే వికసిత భారత లక్ష్యాన్ని చేరుకుంటామా? మీకు సమీకరణ కూడా అర్థం కాకపోతే ఇట్లనే మాట్లాడతారు. మీ కుటుంబాలు బాగుపడాలి. మీరు అన్ని రాష్ట్రాల్లో మీరు విజయకేతనం వేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణ అన్నారు కదా. సో సర్ ప్రక్రియ అడ్డం పెట్టుకొని మీరు గెలుస్తున్నారు. మీరు గెలిచినటువంటి గెలుపు ఒక గెలుపే కాదు, వీళ్ళ సపోర్టర్స్ ఓట్లన్నీ కూడా తీసేసి సర్ అనేటువంటి దీనిలో భాగంగా చేశారు అని చెప్తున్నారు. సర్ ప్రక్రియ అయిన తర్వాతనే కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ రాజీనామా చేస్తారా? సర్ ప్రక్రియ ద్వారానే మాకు విజయం చేకూరింది, మా కొద్ది విజయము అనామతి వచ్చింది అని చెప్పి రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ పార్టీని చేయమని చెప్పండి. లేదనుకుంటే సర్ ప్రక్రియ ద్వారానే అక్కడ డిఎంకే ఓడిపోయి విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కనుక మేము ఏమంటున్నామనంటే, ఈ వితండవాదం తీసుకొని వచ్చి మీరు ప్రజలు నమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తే చేయండి, మాకేం అభ్యంతరాలు లేవు. సర్ ప్రక్రియ జరగాల్సిందే. ఎందుకు అని అంటే ప్రక్షాళన, అది చచ్చిన ఓట్లు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి, బంగ్లాదేశ్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో కూడా అదే జరగబోతోంది. అందుకే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం మేడం. దొంగ ఓట్లతో వచ్చే అధికారం మాకొద్దు. ప్రక్షాళన చేసిన ఓట్లు, నికార్సైన ఓటర్ మాకు ఓటేస్తేనే మాకు ఓటు కావాలి, దాని ద్వారానే అధికారంలోకి రావాలి. దొంగ ఓట్లతో రాజకీయం చేయాలనుకునేటోళ్ళు ఈ పార్టీలు, లేదనుకుంటే రోహింగ్యాల ఓట్లతో రాజకీయం చేయాలనుకునేటోళ్ళు వీళ్ళు, బంగ్లాదేశీలతో ఓట్లు చేయాలనుకునే 2 దగ్గరలో ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళ
ఓట్లు, చచ్చిపోయిన కూడా బతుకున్నట్టు చూపించి ఓట్లు వేయించుకునేటోళ్ళు ఈ రాజకీయ పార్టీలు. అందుకనే సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. కనుక మేము ఏమంటున్నాం, చివరికి మేము ఏమంటున్నాం అని అంటే, మేము ఫైనల్ గా చెప్తున్నాం మేడం, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటాము. భారతదేశం అందరం అభివృద్ధి చెందితేనే ప్రపంచంలో అగ్రగామి దేశంగా వస్తుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందవద్దని అనుకుంటలేము. అందరూ కావాలనుకుంటున్నాము, అందరి భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము, అందరి విశ్వాసం కావాలనుకుంటున్నాము. టైం లేదు విమాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వరరావు గారు, రామూర్తి గారు థ్యాంక్ యూ, దిలీప్ గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.